ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీలో సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో ఈరోజు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయతీలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల, హైస్కూల్, ప్రాథమిక పాఠశాల మరియు సచివాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 1000 అడుగుల జాతీయ జెండాతో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ హాజరయ్యారు. మరియు కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Okay, salute! Order! Salute! Order! Salute! National anthem. Janaganamana. భారతదేశానికి 79 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. మరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలి మరి మహాత్మా గాంధీ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలాగే భగత్ సింగ్, ఇంకెలాంటి అల్లూరి సీతారామరాజు ఇలాంటి పెద్దలు ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్రం తెచ్చారు. వారి త్యాగాలని మనం గుర్తు చేసుకుని మనందరం కూడా పేదరికం లేని జీవితం, అన్ని అభివృద్ధి ఉండేటట్టు మన దేశాన్ని చేసుకోవాలనేది మన ఉద్దేశం. దీంట్లో భాగంగానే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మాట్లాడటం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలి మనకు అన్ని సౌకర్యాలు ఉండేటట్టు అన్నిటికంటే అగ్రగామిగా మనం ఉండాలనే కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ఇటు పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసేటట్టు 1-2 సంవత్సరాల్లో దాన్ని ఇప్పటికే డయాఫ్రమ్ వాళ్ళు దరిదాపు 1000 కోట్లతోటి పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంకా ఉన్నది కూడా పూర్తి చేసి 2 సంవత్సరాల్లో అందరి రైతాంగానికి అలాగే తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కూడా నీరు ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే మరి రాజధాని మనం రాష్ట్రం విడిపోయింది కాబట్టి అభివృద్ధిగా దాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నాం. అలాగే అందరికీ ఇవాళ పేదరికం లేకుండా పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో అందరికీ కూడా మరి మంచి సంస్కరణలు తీసుకొచ్చి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే P4 కూడా తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే సంపన్నులు ఉన్నారో ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, అలాగే వేరే బిజినెస్ల్లో స్థిరపడిన వాళ్ళు ఆ గ్రామాల్లో, ఆ మండలంలో ఉన్న పేద పిల్లల్ని, ఆ కుటుంబాలని ఆర్థిక స్థితిగతులు కొంచెం మార్చి వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళ P4 తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. అది చాలా మంచి కార్యక్రమం. ఇంకా అలాగే ప్రత్యేకంగా అందరికీ వైద్యం, ఎందుకంటే వైద్యం చేయాలంటే వాళ్ళు చాలా కాస్ట్లీ, ₹1,00,000 నుంచి 10, 20, 30, 40 లక్షల వరకు కూడా ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తూ అవుతుంది. అందరికీ ఫ్రీగా వైద్యం జరిగేటట్టు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకెవరికైనా ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తున్నారు. ఇంకా అలాగే రైతాంగానికి అందరికీ కూడా మరి వాళ్ళకి కావాల్సినట్టు గిట్టుబాటు ధర ఉండేటట్టు వాళ్ళకి ఏ సౌకర్యాలు అయితే కావాలో ఈ దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ప్రభుత్వాల ద్వారా.
ఇంకా అలాగే ప్రత్యేకంగా మహిళలకు కానీ ఇంకా వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకోకుండా జాతీయ ఉపాధి హామీ పథకం తెచ్చి బయట పనులు లేకపోయినా కానీ వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా అవి కూడా చేయటం జరుగుతుంది. ఇంకా ప్రత్యేకంగా సూపర్ 6 పథకాన్ని మరి ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే పేదరికం అనేది లేకుండా చేయటానికి దానిలో భాగంగానే మరి తల్లికి వందనం కార్యక్రమం అది చాలా భారం రాష్ట్రానికి. అయినా కానీ వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ చదువుకునే విధంగా ప్రతి పిల్లవాడికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా 15,000 రూపాయలు వేసిన ఘనత మరి ప్రభుత్వానికి దక్కింది. దాని ఉద్దేశం ఏంటంటే చదువుకుంటేనే ఆర్థికంగా పైకి రావటానికి అసమానతలు పోయి బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ ఉద్యోగాలకు వస్తారని, అలాగే ఉద్యోగ కల్పన, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి పెట్టుబడులు లేక పరిశ్రమలు లేక ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున అనేక పరిశ్రమలు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వాలి చదువుకున్న యువతకని అది టార్గెట్ పెట్టారు. అలాగే మహిళలందరికీ ఇబ్బంది లేకుండా ఫ్రీగా 3 గ్యాస్ బండ్లు ఇచ్చేటట్టు పేదరికంలో ఉన్న వైట్ కార్డు వాళ్ళందరికీ కూడా దాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా అలాగే బస్సుల్లో ప్రయాణం కూడా భారమని ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి స్త్రీ శక్తి కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళిన మహిళలు అందరికీ ఫ్రీగా ప్రయాణం చేసుకునే అవకాశం, అలాగే వాళ్ళకున్న డ్వాక్రా సంఘాల్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటానికి కానీ లేదా బయట వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటానికి కానీ ఇంకా వాళ్ళకి సంబంధించి ఏ పని చేసుకుంటాకైనా సులువుగా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలంటేనే 100 రూపాయల టికెట్, అలాంటిది రాష్ట్రం అంతా తిరిగేటట్టు వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. రైతాంగానికి సంవత్సరానికి 20,000 ఇచ్చేటట్టు మొన్ననే మరి 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలుగా మిగిలిన డబ్బులు ఇస్తారు. అలాగే రైతులకి గిట్టుబాటు ధర లేకపోయినా కానీ అన్ని పంటలకి కూడా ఈ మధ్య ప్రభుత్వం సపోర్ట్ ఉండి చేసింది. ఇంక ఇవన్నీ ఇలా ఉంటే మన ఎవరైతే పెంచారో తల్లిదండ్రులు కానీ కష్టపడి రైతులు చిన్న రైతులు కానీ మరి వృద్ధాప్యంలోకి వస్తే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా గతంలో 3,000 ఉండేది, మళ్ళీ ఒకేసారి 4,000 పెంచి అంతకుముందు 3 నెలల ముందు పెంచారు కాబట్టి 7,000 ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల 4,000 ఇచ్చేటట్టు ఆ స్కీమ్ ఇచ్చారు. ఇంకా అలాగే మంచానికి పరిమితం అయిపోయి ఇంకో మనిషి వాళ్ళకి సేవ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే కిడ్నీలు డయాలసిస్ ప్రాబ్లం ఏదన్నా వస్తే డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇస్తే దానికి 10,000 ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. ఈ రకంగా ఆ కుటుంబాలన్నింటినీ కూడా పేదరికంలో నుంచి బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇంకా మనకి పేదరికం కానీ ఇంకా కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. ఇవన్నీ అధిగమించేటట్టు అన్ని ప్లాన్స్ చేసి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు దేశంలోనే ప్రపంచంలోనే మనది ముందుండాలనే ఉద్దేశంతో, అలాగే దేశంలోనే మన రాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కలగాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు పడే కష్టానికి మరి ఇంకా మనం అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని కోరుకుంటూ ఈ త్యాగం చేసిన త్యాగమూర్తులందరికీ కూడా మన జోహార్లు అర్పిస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ 4 సంవత్సరాలు మరి ఇంకా అభివృద్ధి పదంలో అన్ని ముందుకు తీసుకెళ్లాలని, యువతని ఇండస్ట్రీలు చదువుకున్న ప్రతి మనిషికి ఉద్యోగం వచ్చేటట్టు కల్పన చేయాలని, ఈ అసమానతలు పేదరికం లేకుండా మరి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. भारत माता की 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 भारत माता को भारत माता के भारत माता के भारत माता के
ఏ